హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనకు తెలుగింటి వారికి ఎంతో ఫేమస్ అయినటువంటి మసాలా గుత్తి వంకాయ అనేది ఈజీ వేలో సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో నేనైతే మీకు షేర్ చేయబోతున్నాను. ఇప్పుడైతే ఈ కర్రీని మనం ఎలా ప్రిపేర్ చేసుకుందామో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. దీనికోసం అయితే ముందుగా నేనైతే ఇలా నల్ల వంకాయని అయితే తీసుకున్నాను. ఇవి 1/2 కిలో అయినా ఉన్నాయి. నల్ల వంకాయలు తీసుకోవచ్చు, తెల్లవైనా తీసుకోవచ్చు, వేడితో చేసినా సరే. మీకైతే వీడియోలో కనిపిస్తున్నట్లుగా ఇట్లా ఒక్కో వంకాయని అయితే తీసుకొని ఇలా 2 పార్ట్స్గా ఘాట్లు అయితే పెట్టేసుకొని ఆల్రెడీ మనం ఉప్పు వాటర్లో ఒక్కో దాన్ని అయితే కట్ చేసేసుకొని వేసేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇలా అన్నిటిని అయితే పెట్టేసుకోవాలి. నార్మల్ వాటర్లో అయితే వేయకూడదు, ఉప్పు వాటర్లోనే వేయాలి. నార్మల్ వాటర్లో వేస్తే ఏమవుతుందంటే కలర్ అనేది చేంజ్ అనేది వస్తుంది. ఇంక ఇలా మొత్తం అన్నీ కట్ చేసేసుకొని వాటర్లో వేసేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇంక ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత దీనికోసమైతే మనం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి దాని మీద ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల పల్లీలు ఇట్లా దోరగా వేయించుకోవాలి. మళ్ళీ అందులోనే కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకొని అవి కూడా దోరగా వేగేంత వరకు సిమ్లోనే మళ్ళీ అయితే వేయించుకోవాలి. మళ్ళీ ఇందులోనే 2 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్ల నువ్వులు వేసి మొత్తం అయితే ఒకసారి తిప్పేసుకొని సిమ్లోనే ఇవి మొత్తం మాడిపోకుండా దోరగా అయితే వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మళ్ళీ 5 మినిట్స్ తర్వాత ఇందులోనే బిర్యానీ స్పైసెస్ అయినటువంటి యాలకులు, చెక్క, లవంగాలు మొత్తం కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఇవి కూడా సిమ్లోనే దోరగా వేయించుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఇవన్నీ యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా మనమైతే మిక్సీ అయితే పట్టేసుకోవాలి. మళ్ళీ ఇందులోకి కొంచెం సైజు స్మాల్ సైజు అంటే మన నిమ్మకాయ సైజు అంత చింతపండు, 4-5 వెల్లుల్లి రెమ్మలు, 2 అల్లం ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల సాల్టు వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా అయితే ఇది మిక్సీ పట్టుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నటువంటి ఈ పేస్ట్ని ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకోండి. ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయలను తీసుకొని ఒక్కొక్కటిగా ఈ పేస్ట్ని దాని లోపలైతే పెట్టేసుకోవాలి. మంచిగా అన్నిట్లో మీకు వీడియో క్లిప్లో కనిపిస్తున్నట్లు ఇట్లా పార్ట్స్గా డివైడ్ చేసి లోపల వరకు పోయేలాగా ఒక్కొక్క వంకాయలో ఈ పేస్ట్ని అయితే అన్నిటికీ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, మొత్తం పెట్టేసుకున్న తర్వాత ఈ పేస్ట్ అనేది మనకు కొంచెం ఆఫ్ అయితే మిగిలిపోవాలి. ఇది కర్రీ ప్రిపరేషన్కి పైన యూజ్ అవుతుంది, అప్పుడు మంచిగా ఉంటుంది కర్రీ అయితే. మొత్తం అయితే పెట్టేసుకోకూడదు, ఇలా పెట్టేసుకోవడానికి కొంచెం అట్లా నాలాగైతే కొంచెం అయితే ఉంచుకోవాలి, పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని అందులో 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత మీ కర్రీ క్వాంటిటీకి తగ్గట్లు ఇట్లా ఆనియన్స్ అయితే పీసెస్ కింద కట్ చేసుకొని వేసుకోవాలి. అవి కూడా కొంచెం దూరగా వేయించుకొని నెక్స్ట్ అందులోనే 4-5 పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని అవి కూడా మళ్ళీ మొత్తం కలిసేటట్టు తిప్పుకొని మంచిగా అయితే వేయించుకోవాలి. మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి ఇలా వేయించుకున్న తర్వాత ఇలా మీకు వీడియోలో కనిపిస్తున్నట్టు ఈ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇందులోనే 1 టీ స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని 5 మినిట్స్ వదిలేయాలి. ఆఫ్టర్ 5 మినిట్స్ మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఆనియన్స్ మొత్తం వేయించుకున్న తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ పెట్టినటువంటి వంకాయల్ని ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా మీకు వీడియో క్లిప్లో కనిపిస్తున్నట్టుగా ప్యాన్లో అయితే ఒక్కొక్కటిగా అరేంజ్ చేసుకొని ఇవి 70 or 80% కుక్ అయ్యే వరకు మూత పెట్టేసి సిమ్లోనే వీటిని అయితే మగ్గనివ్వాలి. ఇప్పుడు ఆఫ్టర్ 10 మినిట్స్ మూత ఓపెన్ చేసి చూసి అంతా అయితే ఇలా మొత్తం అడుగు అంటకుండా మొత్తం ఒకసారి తిప్పుకొని మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఒక 10 మినిట్స్ అయితే అలా వదిలేయాలి. మళ్ళీ ఆఫ్టర్ 10 మినిట్స్ మూత ఓపెన్ చేసి చూసి మళ్ళీ ఇట్లా అప్పుడప్పుడు తిప్పుకుంటూ ఉండాలి. ఇలా తిప్పేసుకొని మనం ఆల్రెడీ మిగిలిచి పెట్టినటువంటి పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ని దీనిపైన వేసేసుకొని దీని క్వాంటిటీకి తగ్గట్టుగా కొంచెం అయితే మన గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి.
వాటర్ యాడ్ చేసుకొని ఆ పేస్ట్ ఆ వాటర్ మొత్తం మిక్స్ అయ్యేటట్లయితే మొత్తం ఒకసారి తిప్పేసుకొని సిమ్లో మూత పెట్టేసి సిమ్లో అయితే మళ్ళీ ఒక 10 మినిట్స్ అయితే అలా పెట్టేసుకోవాలి. ఆఫ్టర్ 10 మినిట్స్ మనకి మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఆయిల్ పైకి తేలుతూ మంచిగా మనకైతే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఫైనల్‌గా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మళ్ళీ మొత్తం అయితే ఒకసారి తిప్పేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మళ్ళీ అలా అయితే దీన్ని వదిలేయాలి. ఇంకా మళ్ళీ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మనకు ఫైనల్‌గా అయితే ఈ కర్రీ అనేది ఇలా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని తీసి కింద అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎంతో టేస్టీ అయినటువంటి మసాలా గుత్తి వంకాయ అనేది సింపుల్‌గా ఈజీ వేలో ఎలా చేసుకోవాలో చూసేసాం. ఈ రెసిపీ గనక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఈ రెసిపీని అయితే ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్లో అయితే మాతో చెప్పడం మాత్రం మర్చిపోకండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కీప్ వాచింగ్. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్.